ఎక్స్టింక్ట్ స్పీషీస్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం మోఆ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు న్యూజిలాండ్ అనే దూరమైన దీవుల్లో భూమిపై నడిచే భారీ పక్షులు జీవించేవి. అవి సాధారణ పక్షులు కాదు, ఎగరలేవు, కాని మనిషి కంటే ఎత్తుగా ఉండేవి. అదే మోఆ. మోఆ ప్రపంచంలోనే అతి పెద్ద పక్షుల్లో ఒకటి. ఎత్తు దాదాపు 10 ఫీట్, బలమైన కాళ్ళు, చాలా పెద్ద శరీరం, రెక్కలు కనిపించేవి కూడా కావు. న్యూజిలాండ్లో ఇవి అడవుల్లో, గడ్డి మైదానాల్లో జీవించేవి. ఆకులు మొక్కలు తినేవి, శాంతంగా జీవించేవి. ఇవి ఎగరలేకపోయినా భూమిపై డామినెంట్ స్పీషీస్. వీటికి పెద్దగా ప్రెడేటర్స్ కూడా లేవు. కానీ ప్రతి కథలో ఒక మలుపు ఉంటుంది. సుమారు అరౌండ్ 1300 to 1400 మధ్యలో మనుషులు, మౌరీ ట్రైబ్స్ న్యూజిలాండ్కి వచ్చారు. వాళ్ళు మోఆని చూశారు. పెద్ద శరీరం, మాంసం ఎక్కువ. వెంటనే వేట ప్రారంభించారు. మోఆకి ఎగరలేని బలహీనత పెద్ద సమస్యగా మారింది. పారిపోలేకపోయింది, దాక్కోలేకపోయింది. పెద్ద ఎత్తున వేట, గుడ్లను కూడా తీసుకోవడం, పాపులేషన్ వేగంగా తగ్గిపోయింది. కొన్ని వందల సంవత్సరాల్లోనే ఒకప్పుడు డామినెంట్ స్పీషీస్ అయిన మోఆ పూర్తిగా అంతరించిపోయింది. అరౌండ్ 1400లోనే అది తన ప్రపంచానికి సరిపోయేలా జీవించింది. కాని మనిషి వచ్చిన తర్వాత ఆ సమతుల్యత పూర్తిగా మారిపోయింది. ఎంత పెద్దగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా మనిషి ముందు బలహీనంగా మారింది. ఇది మరో మాయం అయిన జాతి కథ. తర్వాతి ఎపిసోడ్లో ఇంకో ఎక్స్టింక్ట్ స్పీషీస్ కథతో కలుద్దాం.